హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ తాజాగా రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు కాబట్టి సో ఈ యొక్క వీడియోలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్, అదేవిధంగా ఇంటర్వ్యూకు మనం ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఈ యొక్క ఇంటర్వ్యూకు మనం ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ప్రాసెస్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాము. సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. మిగతా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక మనం ఈ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు కేవలం ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఈ యొక్క ఆఫ్లైన్లో కూడా కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మన యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే అప్లికేషన్ వచ్చేసి మనం ఏ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నామో ఆ యొక్క ఉద్యోగం పేరు మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సీరియల్ నెంబర్, మన నోటిఫికేషన్లో సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క సీరియల్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ, మనం ఏ డేట్ రోజు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాము అనే విషయాన్ని ఆ డేట్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఫుల్ నేమ్, మన యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ప్రింట్ అయిన ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫుల్ నేమ్ని మనం ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. అయితే మనం తర్వాత సెక్స్ వచ్చేసి మనకు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా, మనం ఏ కేటగిరీ అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏజ్ మనం ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నామో అక్కడ అంటే సో ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ను మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్కు మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క ఎలిజిబిలిటీస్ మనకు మ్యాచ్ అయితేనే మనకు దీనికి సెలెక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీ అనమాట. సో మీరు జనరల్ క్యాండిడేట్స్ అయితే జనరల్ రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ డిసేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ఆ యొక్క విషయాన్ని ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు ఉద్యోగం పొందితే కనుక మీకు కమ్యూనికేషన్ అడ్రస్ మనకి ఏవైతే ఉంటుందో ఆ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ను మనం ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. సో అది పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. సో మన యొక్క విలేజ్, హౌస్ నెంబరు, మండలు, జిల్లా, స్టేటు, అదేవిధంగా మన యొక్క పిన్ కోడ్ విషయాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మన యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్, ఇక్కడ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్స్ అనమాట. సో క్వాలిఫికేషన్ మనము ఎస్ఎస్సి, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ, అదేవిధంగా పీజీ మీకు ఏవైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో వాటిని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఏ బోర్డులో మనం కంప్లీట్ చేసుకున్నామో మన క్వాలిఫికేషన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూనే మనము ఈ యొక్క బ్లాక్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేశారు, డిజిగ్నేషన్ ఏముంది, ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎన్ని మంత్స్ చేశారు అనే విషయాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క డేటు అండ్ ప్లేసు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్, వారి యొక్క పేరు. సో ఇది మనకు బేసిక్గా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత తరవుగా మొత్తం ఫిల్ చేసిన తర్వాత వాటితో పాటు మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మన యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించినవన్నీ కూడా మనం అటెస్ట్ చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఐకార్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో మనకి దాదాపు 2 ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు అయితే ఉంటాయి. సో ఈ యొక్క 2 ఉద్యోగాలు వచ్చేసి మనకు యంగ్ ప్రొఫెషనల్ కింద మనకి ఈ యొక్క ఉద్యోగం అయితే ఉంటుంది. సో యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి ఈ యొక్క ఉద్యోగం సెలెక్ట్ ఎవరైతే అవుతారో వారికి ఖచ్చితంగా 42,000 జీతం అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు ఫిక్స్డ్ శాలరీ అనమాట. మరి ఎలాంటి అలవెన్స్ ఉండవు కాబట్టి ఇది మనకు 42,000 మనకు ప్రతి మంత్ కూడా పొందే అవకాశం అయితే దీని ద్వారా ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 ఇయర్స్ నుంచి మనకు 45 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా మనకు వాకింగ్ ఇంటర్వ్యూ ఏదైతే అటెండ్ అవుతున్నామో ఆ యొక్క డేట్ మనకు కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఆ డేట్ లోపలనే మనం ఈ యొక్క 21 ఇయర్స్ నుంచి తర్వాత 45 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మన నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చేటువంటి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ డిసేబుల్స్, ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మనకు రిజర్వేషన్ అంటే మనకు ఈ యొక్క
ఏజ్ లిమిట్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఎంగేజ్మెంట్ వచ్చేసి మనకు ప్యూర్లీ ఇది టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది ఈ జాబు. సో కాబట్టి మీరు ఉద్యోగం సెలెక్ట్ అయినా కూడా ఇది మనకు కేవలం కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు ఖచ్చితంగా గమనించండి. అదేవిధంగా ఈ ఉద్యోగం సంబంధించి మనకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి అంటే ఈ ఉద్యోగం సంబంధించి మనకు పిఎంఈ సెల్లో యంగ్ ప్రొఫెషనల్ 2 కింద మనకు ఒక ఖాళీ అయితే ఉంది. సో మన సీరియల్ నెంబర్ అనుకున్నాం ఇంతకుముందు, అది సీరియల్ నెంబర్ 1 ఈ యొక్క ఉద్యోగం సంబంధించి. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 27 మార్చ్ 2026 రోజు మార్నింగ్ 9 గంటలకైతే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్లో మనకు ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా అంటే బాగా ఉపయోగపడుతుంది. సో స్పెషలైజేషన్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇవి అంటే మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే బాగుంటుంది. సో స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్, రైటింగ్ టెక్నికల్ రిపోర్ట్స్, గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, కమాండ్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్లో మనకు కమాండ్ ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా ప్రాజెక్ట్ రైట్ చేసే టెక్నికల్ రిపోర్ట్స్ తయారు చేసే అనుభవం ఉండాలి, అదేవిధంగా మనకు అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అంటే అసిస్టెంట్ ఇన్ డ్రిఫ్టింగ్ రిప్లీస్ బై కంప్లీటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ రిపోర్ట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, క్రియేటివ్ కంటెంట్ క్రియేటింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు డ్రిఫ్టింగ్ రిప్లైస్లో ఏవైతే మనకు ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్లో మనకు ఖాళీ అయితే ఉంది. సో ఇది కూడా మనకు యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఖాళీ ఉంది. సో ఇది కూడా మనకు ఒక ఖాళీ ఉంది. సో దీనికి సంబంధించి 27th రోజు మార్చ్ 2026 రోజు అయితే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలి, అది కూడా మార్నింగ్ 9 AM. సో దీనికి కూడా మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్స్ విత్ 4 years బ్యాచిలర్ డిగ్రీలో కంప్లీట్ చేసిన వారికి దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్లో మనకు డాక్టరల్ డిగ్రీ పిహెచ్డి ఉండాలని చెప్పేశారు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్స్, ప్రొఫెషనల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ సంబంధించిన దాంట్లో కూడా మనకు ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా ఈ యొక్క 2 ఉద్యోగాలకు సంబంధించి మనకు కేవలం ఈ యొక్క ఐకార్ సంబంధించిన రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీకు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క ఉద్యోగం ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో, కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకు తాజాగా యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించిన నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్, జై హింద్.